టు అమ్మ న్యూస్ డిబేట్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజాసేవకై నడుంబిగించిందా? టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. సొంత ఎమ్మెల్యేలు తప్పు చేసినా ఊరికనే ప్రసక్తే లేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు దేనికి సంకేతం? తాజాగా 150 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను ఇబ్బంది పెట్టే ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మాకు ఇన్ఫామ్ చేయాలని, వారిపైన తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఒకే రోజు ఏపీ వ్యాప్తంగా ఉన్న 13,500 గ్రామాల్లో ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహిస్తామని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. దాదాపుగా 50 లక్షల మొక్కలు నాటించే కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన భుజస్కంధాలపైన వేసుకున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కేవలం మాటలకు మాత్రమే చెప్తున్నారని, ఆచరణలో పెట్టడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలో నిజమెంత? ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ప్రభుత్వం తనకు సెక్యూరిటీ తగ్గించిందని, ఈ ప్రభుత్వం వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ హైకోర్టుకు వెళ్ళడం మనం ఏ రకంగా చూడాలి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ నేత మోకా ఆనంద్ సాగర్ గారు, జనసేన నేత వీర మహిళ సుంకర కృష్ణవేణి గారు, వైసీపీ నేత రేగిడి లక్ష్మణరావు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం టీడీపీ నేత మోకా ఆనంద్ సాగర్ గారితో మాట్లాడదాం. ఆనంద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఆనంద్ గారు నమస్కారం సార్. నమస్తే ఆనంద్ గారు, చెప్పండి. 150 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో నిన్న జరిగిన మీటింగ్, మరి వాళ్ళకి చేసిన దిశానిర్దేశంలో ప్రధానమైన కారణాలు ఏంటి? మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. నమస్తే సార్. అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి 150 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో ఒక సమావేశం నిర్వహించడం రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి, ఇదే ఒక చరిత్ర మన రాష్ట్రంలో. ఎందుకంటే గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో అధికారులతో చర్చలు కానీ, సమీక్షలు కానీ, శాఖాపరమైనటువంటి సమీక్షలు కానీ, వివరణలు కానీ ఏనాడు ప్రజలు చూడలేదు. ఆ ప్రభుత్వం ఆ దిశగా ఎప్పుడు ఆలోచన చేయలేదు. ఏదో అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుని తెల్లారేటప్పటికి జీవోలు ఇష్యూ చేసి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేశారు తప్ప పారదర్శకత పరిపాలనలో ఎన్నడూ చూపించలేకపోయారు. ఈవేళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా అన్ని విషయాలు అందరికీ అందే విధంగా లైవ్ లో దాదాపు 3 అవర్స్ అధికారులతో సమీక్ష నిర్వహించడం ఒక అద్భుతం అని చెప్పాలి. దీని ద్వారా ప్రజల్లో ఒక దృఢమైనటువంటి నమ్మకం, ప్రభుత్వం పట్ల, వారు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ నమ్మకంతో 164 సీట్లు కూటమికి కట్టబెట్టారో ప్రజలు, ఆ నమ్మకాన్ని ద్విగుణీకృతం చేస్తూ ఈవేళ కూటమి ప్రభుత్వం ఇటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి చర్చలు, సమీక్షలు, నిర్ణయాలు తీసుకోవడం ముదావహం. ఈ యొక్క చర్యలు రాష్ట్రం బాగుపడతాయనే సంకేతాలు ప్రజల్లోకి వస్తున్నాయి. అందుకే ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో గతంలో జరిగిన మాదిరిగా ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, దొంగచాటు చీకటి నిర్ణయాలు ఉండవని, జీవోలు రావని, ఏదున్నా ప్రజలకు ముందుగా చెప్పి ప్రజల ముందు పెట్టి అధికారుల ద్వారా ఈవేళ పాలన కొనసాగుతుందని ఒక సంకేతాలు. ఆనంద్ సాగర్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సొంత ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా మీకు మీ యొక్క అధికారాలను ఉపయోగించే టైంలో మీకు ఏమైనా విఘాతం కలిగిస్తే మాకు చెప్పండి అని చెప్పారు. అంటే కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ ఎవరైనా వాళ్ళకి ఏమైనా అడ్డుపడుతున్నారనే సమాచారం ఉందా? అధికార మీకు వచ్చిందా అలాంటి సమాచారం ఏదన్నా? చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం రావడం వల్లనే అలా మాట్లాడారంటారా? లేదు లేదు లేదు. ఇప్పుడు ఎవరైనా ఎవరైనా అటువంటి పాత పద్ధతులు ఎవరైనా అవలంబిస్తే కనుక, మిమ్మల్ని బెదిరిస్తే, లేకపోతే మీ నెత్తి మీద కత్తి పెట్టి ఈ పని చేయని హుంకరిస్తే, అప్రజాస్వామ్యయుతంగా మా ఎమ్మెల్యేలు ఉన్న
ప్రవర్తిస్తే కూడా ఉపేక్షించాం. మీరేం భయపడక్కర్లేదు. మీరు నిజాయితీగా ప్రజాస్వామ్యయుతంగా మీరు నిర్ణయాలు తీసుకోండి. అటువంటి పద్ధతులు మా పార్టీలో ఉండవు. ఒకవేళ ఎవరైనా అటువంటి వ్యక్తులు, అటువంటి శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మాకు తెలిస్తే, ఉన్నారని తెలిస్తే, అటువంటి పద్ధతులు పాటిస్తున్నారని తెలిస్తే వాళ్ళను కూడా మేము ఉపేక్షించాం. మేము రూల్ పొజిషన్ ఏదైతే ఉందో దానికే మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి పనిచేస్తుందని అధికారులకు ఒక భరోసా ఇచ్చారు. అంటే చాలా చోట్ల ఇప్పుడు పాత పద్ధతిలో ఏమైందంటే, మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే రాజ్యం, మీరు చేయండి, వాడిని తీసుకొచ్చి లోపలేయండి, వీడిని తీసుకెళ్లి అక్కడ పెట్టండి, అది ఇట్లా చేయండి, అది కబ్జా చేస్తున్నాం, మీరు ఎవరు రాకండి, అక్కడ గోడ కడుతున్నాం, మీరు ఎవరు రాకండి, వాడిని కొడతాం మీరు రాకండి, వాడిని చంపుతాం మీరు రాకండి అని అధికారులని బెదిరించి, అధికారులని జీరోలు చేసి, ఏదైతే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉందో దాన్ని విచ్ఛిన్నం చేసి, చిన్నాభిన్నం చేసి పరిపాలన సాగింది 5 సంవత్సరాలుగా. దానికి చర్మగీతం పాడారు నిన్న మీటింగ్ తో మా కార్యకర్తలు కానీ, మా ప్రజాప్రతినిధులు కానీ. అటువంటి జులుం ప్రదర్శిస్తే భవిష్యత్తులో అటువంటి సమస్య మీకు ఎదురైతే మీరు భయపడకండి, నిర్భయంగా రూల్ పొజిషన్ చెప్పండి, లేదా మేమే వాళ్ళ సంగతి చూస్తాం. అటువంటి అడ్డం మీకు రానివ్వం, అటువంటి బెడద మీకు ఉండదు, అటువంటి బాధ మీకు ఉండదు. మీ పని మీరు కరెక్ట్ గా చేయండి అని ఇంకోటి కూడా చెప్పారు. ప్రజల్ని గౌరవించండి, స్నేహపూర్వకంగా ప్రజలతో మాట్లాడండి, సమస్య మీద వచ్చే ప్రజల్ని చిన్న చూపు చూడకండి, ప్రజల్ని ప్రేమపూర్వకంగా పలకరించి వాళ్ళు చెప్పింది విని సాధ్యమైనంత వరకు వాళ్ళ పని చేయండి. పాజిటివ్నెస్ అనేది అలవాటు చేసుకోండి అని క్లియర్ కట్ గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇటువంటి దిశానిర్దేశం చేసే ఒక ప్రభుత్వం వచ్చింది ఇన్నాళ్ళకి. 5 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఆనంద్ గారు గతంలో మంత్రులు గాని, పార్లమెంటు సభ్యులు గాని, శాసనసభ్యులు గాని, ముఖ్యమంత్రి గాని, లేకపోతే వాళ్ళ సలహాదారులు గాని, వాళ్ళ అధికార ప్రతినిధులు గాని ఏ విధమైనటువంటి భాషా ప్రయోగం చేశారు ప్రతిపక్షం మీద, లేకపోతే ఇతర అధికారుల మీద మనం స్వయంగా విన్నాం. ఎన్నో సంఘటనలు ఉన్నాయి, కోకొల్లలుగా ఉన్నాయి. వాళ్ళు బరి తెగించి వాళ్ళ నోటు దూల తీర్చుకున్నటువంటి మాటలు మనం విన్నాం, విస్మయం చెందాం. అటువంటిది ఇక్కడ జరగదని చెప్పకనే చెప్పారు, భరోసా ఇచ్చారు బాబు గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు. ఆనంద్ గారు ఇది మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ నేత రేగిడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నాకు గారు గుడ్ ఈవినింగ్. లక్ష్మణరావు గారు, నిన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మరి మీకు ఎవరైతే మీ అధికారాలకి విఘాతం కలిగించిన ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమన్నారు. మరి పరిస్థితులను చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ముందుకి ప్రభుత్వం ప్రజా సంక్షేమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది అనుకోవచ్చా? నాకు గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి నమస్కారం. నమస్తే సార్. నాకు గారు, ఇప్పుడు మాటలు ఏమందండి, చాలా చెప్పచ్చు. ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎక్కడ కూడా దాడులు చేయొద్దు, ఆ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలతో మీరు ఎటువంటి గొడవలకు వెళ్ళొద్దని చెప్తూనే ఉన్నారు. ఆగుతున్నాయా? ఆగట్లా. ల్యాండ్ ఆర్డర్కి అందరూ సమానంగా ఉండాలని చెప్పి ఈరోజున ఐఏఎస్ ఐపీఎస్లతో కూడి మా ఎమ్మెల్యేలు అయినా సరే మీరు ఎటువంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటే వాళ్ళకి ఎటువంటి సహకారం అందించకుండా మా దృష్టికి తీసుకురండి అన్నారు. మంచిదే, కానీ అది ఎంతవరకు జరుగుతుంది, ఎంతవరకు తీసుకెళ్తారు? మాటలు ఏముందో చాలా మాట్లాడతాం, ఎన్నో చెప్తాం, కానీ బయటకు మాట్లాడిన మాట ఒకటి, లోపల జరిగే పనులు వేరే జరుగుతూ ఉన్నాయి. స్టేట్మెంట్లో విచ్చలవిడిగా వాళ్ళకి నచ్చినట్టుగా ఇస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. స్టేట్మెంట్లు ఏముంది, పేపర్కి పరిమితం అవుతున్నాయి కదా తప్ప లోపల పని ఏం జరగట్లా. నేనేమంటానంటే నాకు గారు, ఖచ్చితంగా సమాజం పట్ల ఇచ్చిన హామీలు, ప్రజల పట్ల హామీలు ఏవైతే సూపర్ సిక్స్ ఇవన్నీ ఉన్నాయో అమలు చేసే ఉద్దేశంలో ఖచ్చితంగా దాని యొక్క ప్రణాళికలు రచించుకొని ముందుకెళ్ళాలి. ఈ నెల ఇవాళ రేపు వచ్చిన పరిస్థితి ఏంటి? ఒక నెల 65 లక్షల పెన్షన్ ఇచ్చాం, 2 నెలలు వచ్చేసరికి 67,872 పెన్షన్ ఇచ్చాం. రేపు వచ్చే నెల వచ్చేసరికి ఎన్ని పెన్షన్లు తగ్గుతాయో తెలియదు.
సరే రేపు వచ్చిన వాళ్ళ తర్వాత పై వచ్చిన వాళ్ళను మనం ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేస్తామా అన్న క్లారిటీ లేదు. ఏమంటారంటే మీరు పరిపాలనపై దృష్టి పెట్టండి. రాష్ట్రంలో రోజుకు కోటికొక హత్య, రోజుకొక ఆత్మహత్య అన్నట్టు జరుగుతూ ఉంది. ఒక పక్క చూస్తే ఆడపిల్లలకు రక్షణ లేదు, ఒక పక్కన చిన్నపిల్లల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఏది కూడా వీళ్ళకి ధనపోత పైన వర్షం పడేటట్టే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏమో ప్రశ్నించడానికి పార్టీ పెట్టారు, ఆయన ఎలాగో ప్రశ్నించలేరు. ఎందుకంటే ఆయన కూటమిలో ఒక భాగస్వామి అయ్యి ఉన్నారు కాబట్టి ఆయన ప్రశ్నించలేరు. ఆయన నోటికి ప్లాస్టర్ తగిలించుకున్నారు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడానికే వైఎస్ఆర్ పార్టీని ప్రశ్నించడానికే పెట్టిన పార్టీ, ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ జనసేన పార్టీ. సరే దాన్ని వదిలేస్తే నాకు గారు ప్రజలు మళ్ళీ ఆనంద సాగర్ గారు అన్నారు ఒక మాట, ఏమని మీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మీకు పూర్తి అధికారాలు ఇస్తాం, మీరు చక్కగా ఎక్కడ అవినీతి లేకుండా చేయండి, మంచి పరిపాలన అందించడానికి సహకరించడం. మీరు ఆ దిశగా అడుగు వేయాలి కదా. ఈ రోజున నిజంగానే మీ ఎమ్మెల్యేల పైన, మీ ఎంపీల పైన, మీ మినిస్టర్ల పైన లక్ష్మణరావు గారు ఇప్పుడు గతంలో లక్ష్మణరావు గారు మీరు ఒకటి, గతంలో జరిగిన ఏవైతే కొన్ని దాడులు ఏవైతే ఉన్నాయో, ఏం దాడులు జరిగినాయో మీకు తెలుసు, లోతుగా వెళ్ళదలుచుకోలేదు. ఆ దాడులు జరిగిన తర్వాత కొంత సంయమనం పాటించడానికి మరి దిగువ కేడర్కి టైం పడుతుంది కదా. పైన చెప్పేవాళ్ళు అయితే సంయమనం పాటించండి అని చెప్పేవాళ్ళు అయితే ఉండాలి కదా. దిగువ కేడర్ అందరూ కూడా ఒకేసారి చప్పచాలపారు ఉండదు కదా. మీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని దాడులు జరిగినాయి, మరి దానికేమో 5 సంవత్సరాలు జరిగింది. ఈ 50 రోజులు అన్నీ ఒకేసారి సమసిపోవాలంటే సమసిపోతాయా? నాకు గారు 5 సంవత్సరాల్లో జరిగినటువంటి దాడులు ఏవటి ఉన్నాయో లిస్టు పెట్టమని చెప్పండి. ఏ దాడులు జరిగినాయో ఒక పేర్లు చెప్పమని చెప్పండి. ఎక్కడ జరిగినాయి దాడులు జరిగితే తిరిగేవారా రోడ్ల మీద? ఈ టీడీపీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ రోడ్ల మీద తిరిగేవారా? ఆ రోజుల్లో నిజంగా తొలుతోడు వెళ్తే ప్రకారంగా రాజకీయ మీరు ఎక్కడ తిరగనిచ్చారు సార్? పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని తిరగలేదు మీరు. టీవీలోకి వచ్చి ఒక్క నిమిషం సార్, నేను జనసేన పార్టీ తరఫున 4000 టీవీ డిబేట్లు ఇచ్చా, 7500 కౌంటరీ వీడియోలు ఇచ్చాను. నేను వెళ్ళను, ఛానల్ టీవీ ఛానల్ లేదు. నా మీద ఏ రోజు కేసు పెట్టలేదే, నా మీద ఒక్క కేసు కూడా పెట్టలేదా వాళ్ళు? మీరు డిబేట్లు ఇచ్చారు. నిజంగా నా మీద పెట్టాలంటే నా మీద నిజంగా 100 కేసుల పైన కాటు పట్టాలి. నీ తిట్టిన తిట్లు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తిట్లా, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన తింట్లో నాకు డిగ్రీ పట్ట ఇవ్వచ్చు. తిట్టారు మీరు, ఎందుకు తిట్టారు మీరు? ఆయన కేసులు పెట్టలేదు. లక్ష్మణరావు గారు ఒకటి, మీరు ఎందుకు తిట్టారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తిట్టారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తిట్టారు? తిట్టమంటే ఆ రోజుల్లో జరిగినటువంటి పాలసీ ప్రకారం, అంటే పాలసీ సరిగ్గా జరగలేదు పైన ఒక విషయం అండి. మా పార్టీ స్టాండ్, అప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీ స్టాండ్ అనుకూలంగా మాట్లాడాలి కానీ మాట్లాడాలి. పార్టీ స్టాండ్లకు అనుకూలంగా మాట్లాడతారు కానీ నిజాలకు దగ్గరలో లేరన్నమాట. ఎవరైనా నాకు ఏంటంటే మీరు పార్టీ స్టాండ్ని బట్టి మాట్లాడతారు కానీ నిజానికి దగ్గరలో మాట్లాడరా మీరు? నేనే కాదండి, ఏ రాజకీయ నాయకుడు కూడా నిజానికి దగ్గరగా మాట్లాడు మాట్లాడుతున్నాడు అంతా అబద్ధం చెప్తున్నాడు అర్థం. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ అధికార ప్రతినిధి అయినా, ఎవరైనా వాళ్ళు పార్టీ స్టాండ్ మాత్రమే మాట్లాడతారు. ఇది రాసి పెట్టుకోండి. పార్టీ స్టాండ్ కాకుండా అవుట్ ఆఫ్ వాళ్ళు మాట్లాడరు. పార్టీ స్టాండే మాట్లాడాలా. తప్పైనా, అన్యాయమైనా, అవినీతి అయినా దాన్ని కవర్ చేయాలా, కప్పుచ్చుకొని మాట్లాడాలా. మా దాంట్లో డొల్లతనం జరిగింది, అవినీతి జరిగిందని ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు ఆ జనసేన పార్టీ కృష్ణవేణి గారు ఒప్పుకుంటారా? ఇప్పుడు అదే లోకం మా దగ్గర 72 ఎకరాలు కబ్జా చేశారు, విత్ ప్రూఫ్లు ఉన్నాయి, ఆవిడ ఒప్పుకుంటుందా? అనకాపల్లిలో కొండతాల రామకృష్ణ గారు కబ్జా చేశారు, మన 1100 కోట్ల విలువైన దేవాదాయ సాగు భూములు కబ్జా చేశారు, వాళ్ళు ఒప్పుకుంటున్నారా? వాళ్ళ కింద ముందు తీసేయాలి. చంద్రభూషణ్ కుమార్ 500 కోట్ల చేశారు, ఆయన కూడా పార్టీ నుంచి తీసేయాలి. టీడీపీ నుంచి కూడా చెప్పాలి మీరు. ఎంవివి సత్యనారాయణ గారి గురించి, వైజాగ్ మాజీ ఎంపీ, ఆయన గురించి చెప్పాల్సింది సార్. ఎంవివి సత్యనారాయణ గారు చేసిన అవినీతి ఏదో బయట పెట్టండి, ఆయన మీద ఎంక్వైరీ అయ్యండి, సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, సిట్టు దర్యాప్తు చేయండి. ప్రభుత్వం మీద ఆ వ్యవస్థల దగ్గర ఉన్న దర్యాప్తు చేయండి అందరూ. మేము మీరు ఉట్టారుపులు చేస్తారుగా, ఉట్టారుపులుగా దర్యాప్తు చేయండి. ఆయన ఇప్పుడు ఓడిపోయి ఇంట్లో ఉన్నాడు, దర్యాప్తు చేయండి. ఆయన చేసిన అవినీతి అంటే బయట పెట్టండి. ఓకే లక్ష్మణరావు గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి.
మనతోటి జనసేన నేత వీర మహిళ శుంకర కృష్ణవేణి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి లక్ష్మీనాథ్ గారు, అలాగే ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. కృష్ణవేణి గారు, 150 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మంత్రి అయిన నారా లోకేష్ గారు, అందరూ బీజేపీ పార్టీ వాళ్ళు, మెయిన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది అధికారులకి. కానీ రానున్న రోజుల్లో సొంత ఎమ్మెల్యేలకు కూడా ఏమన్నా జరిగినా కూడా, ఏదైనా ఇబ్బందులు పెట్టినా కూడా మా దగ్గరికి తీసుకురామని చెప్పడం ఒకటి. నెంబర్ 2, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా బాధ్యతను ఏదో మీదేసుకున్నట్టున్నారు. ఆయన ఏదో మొక్కలు కూడా 30 లక్షల నుంచి 50 లక్షలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నట్టున్నారు. మరి ఇవన్నీ కూడా కరెక్ట్గా అన్నం ప్రకారం చేస్తారా, లేదంటే లక్ష్మణరావు గారు చెప్పినట్టు, ఇంకొకళ్ళు విమర్శలు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వరకేనా, ప్రాక్టికల్గా ఏమైనా ముందుకు సాగే అవకాశం ఉందా? సార్, ఆరోపణలు చేసే వాళ్ళు అనేవాళ్ళు వైసీపీ వాళ్ళు ఎన్ని ఆరోపణలు అన్నా చేస్తారు, కానీ నీతి ఏంటి నిజాయితీ ఏంటి అన్నది కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించేటువంటి అర్హత అయితే మాత్రం వైసీపీ నాయకులకు లేదని అనేక మార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎందుకంటే ఇవాళ మొక్కలు నాటేటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు అప్పచెప్పినప్పటికీ కూడా ఇది వరకు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక మొక్క నాటి అది ముగ్గురికి సవాలు విసిరి అందరూ కూడా అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం లాగా మేము ఎలా మొక్కలు నాటేవాళ్ళం అదంతా కూడా తెలుసని ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా మేమంతా కూడా చేయబోతున్నాము. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల ప్రకారం కూడా అందరూ క్యాడర్ అందరితో పాటు కూడా ప్రజలు కూడా మమేకమే చేయడానికి కూడా రెడీగా ఉన్నారు సార్. ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అది రాష్ట్రం చాలా పచ్చదనంగా ఉండడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అయితే మాత్రం స్వాగతిస్తున్నాం సార్. అలాగే మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు, దాడులు జరుగుతున్నాయి, మహిళల మీద హత్యలు జరుగుతున్నాయి, దుర్మార్గాలు జరుగుతున్నాయని. వాళ్ళ పార్టీ హ్యాండిల్ చూస్తే తెలుస్తుంది సార్. మొత్తం అంతా ఎక్కడ ఏమి జరుగుతుంది అంటే రాష్ట్రం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు జరగడం ఇవన్నీ సహజమే. కాకపోతే ఎక్కడా కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కృష్ణవేణి గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరైతే దాడులు చేస్తే టీడీపీ పార్టీ ఆఫీస్ మీద ఇవన్నీ జరగడం చిన్న చిన్నవి కామనే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు మీకు తప్పు కనిపించింది. ఇప్పుడు మరి జరిగే వాటిని చిన్న చిన్నవి జరుగుతామని మీరు చెప్తున్నారు. ఇది మీకు తప్పు అనిపించటం లేదా? లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి. ఇక్కడ చిన్న శిలాఫలకం బద్దలు కొడితేనో, ఒక ఇద్దరు కార్యకర్తలు గొడవ పడితేనో అది రాష్ట్ర సమస్యగానో పెద్దగానో చూపిస్తున్నటువంటి పెద్దగా కనిపిస్తుంది ఇవాళ వైసీపీ నాయకులు అనేవాడికి. కాకపోతే ఆ రోజు ఇవాళ మేము వెళ్ళి వైసీపీ ఆఫీస్ మీద దాడి చేయలేదండి. టీడీపీ నేతలు కానీ జనసేన వాళ్ళని కానీ అదేంటండి అక్కడ దాడి చేయలేదు. అది కృష్ణవేణి గారు, మీరు గెలిచిన తర్వాత 15-20 రోజుల పాటు కొడాల నాని గారి ఇంటి మీద ఏంటంటే చాలా మంది మీద ఇళ్ల మీద రాళ్ళు కూడా రువ్వారు కదా, మీరు జరగలేదని ఎలా చెప్తారు? అవన్నీ వ్యక్తిగతమైనటువంటి గొడవలు అండి. క్యాసినో గొడవల దగ్గర నుంచి ప్లాకార్డ్ క్లబ్ల వరకు ఈ నాని లాంటి వాళ్ళకి అనేకమైనటువంటి ఇల్లీగల్ వ్యాపారాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఆ వర్గానికి ఈ వర్గానికి గొడవ జరిగితే అది తీసుకొచ్చి మా రాజకీయ పార్టీలకు ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు సార్. అక్కడ ఆ టైంలో మా కండువాలు వేసుకున్నాం, మా పార్టీ కండువాలు వేసుకున్నాం, టీడీపీ మా కూటమికి సంబంధించినటువంటి కండువాలు వేసుకున్నా వెళ్ళి ఉండొచ్చు కనుక వాళ్ళు. కాకపోతే వాళ్ళకున్నటువంటి ఎలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఈ కొడాలి నాని అనేటువంటి వ్యక్తి వాళ్ళు ఎన్ని అరాచకాలు సృష్టించారు, ఎన్ని అన్యాయాలు చేశారు, ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టారు, ఇవన్నిటి మీద కోపం మీద ఏ కార్యకర్త తిరగబడి వాళ్ళ వర్గానికి వీళ్ళ వర్గానికి గొడవ పడితే అది మొత్తం కూటమి ప్రభుత్వానికి తీసుకొచ్చి ఆపాదించడం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్తూ ఉన్నారు. అది చెప్పండి, సబ్జెక్ట్ లోకి రండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 13,500 గ్రామాలకి కూడా ఒకేసారి గ్రామాలన్నింటికి కూడా ఉపాధి హామీ కింద మీటింగ్ పెడతామని చెప్తున్నారు. అది ఎప్పుడు పెట్టబోతున్నారు? ఏ రకంగా మీరు గ్రామాలని డెవలప్ చేయబోతున్నారు? అది గ్రామ సభలు నిర్వహించడానికి నిన్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగిందండి. అలాగే అధికారులు కూడా ఇవాళ 4,721 కిలోమీటర్ల రోడ్లు మరామతుల గురించి కానీ, కొత్తగా రోడ్ల నిర్మాణాల గురించి కానీ ఇవన్నీ కూడా చర్యలు చేపట్టమని నిన్న అధికారులను కూడా ఆదేశించడం జరిగింది సార్. ఇదంతా కూడా గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనేసి 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం మేము మేల్కొల్పుతూనే ఉండేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారిని. ఎప్పుడు మొద్దు నిద్ర వీడింది లేదు. ప్రజలకి 1 మీటర్ రోడ్డు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వేసింది కూడా లేదు. 2 నెలలు గడవక ముందే మా ప్రభుత్వం ఎంత చురుగ్గా పనులు చేస్తుందన్నది చూసి వారవలేనటువంటి వైసీపీ వాళ్ళు ఇవాళ అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉండడం అయితే మాత్రం
రోడ్లు వేసిన ప్రజలు తర్వాత కూడా ఓకే కృష్ణవేణి గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి నేను ప్రజలైతే మనం Yes. చీకొడతారండి Yes, వైసీపీ yes. వాళ్ళు. మళ్ళీ వస్తా అది మీ దగ్గరికి transparent గా కనపడుతుంది. Yes, మా yes. కూటమి ప్రభుత్వం Yes. చేసేటువంటి ప్రతి Yes. పని కూడా ట్రాన్స్పరెంట్ Okay. గా ప్రజలకు తెలుస్తుంది. Okay, మళ్ళీ వైసీపీ వస్తా. నాయకులకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే మాకు లేదు సార్. ఓకే మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. అక్షర్ సచిన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. అక్షర్ సత్యం గారు నిన్న జరిగిన ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కొన్ని దిశానిర్దేశం చేశారు. దీన్ని ఎలా చూడాలి అధికారులకి? మీ వాయిస్ వినిపించడం లేదు ఎస్ సార్. అక్షర్ సత్యం గారు, నిన్న సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో దిశానిర్దేశం చేశారు. వారికి దీన్ని ఎలా చూడాలి సార్ ఇక్కడ రెండండి, ఐఏఎస్ ఐపీఎస్ మీటింగ్ అనేది సహజం. ప్రభుత్వం మారినప్పుడు ఏ చీఫ్ మినిస్టర్ అయినా ఏ ప్రభుత్వం అయినా తన టీంని డెవలప్ చేసుకోవడానికి అందరితో మీటింగ్ పెట్టి దిశానిర్దేశం చేయడం అనేది సహజం. అందులో చెప్పుకోదగ్గ పెద్ద విశేషం లేదు. సహజంగా చెప్తారు, అందరు ప్రజలకి కోసం చేయాలని చెప్తారు ప్రత్యక్షంగానే. అంటే పరోక్షంగా ఏం చెప్పారు, ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. అయితే దానికి ప్యారలల్ గా నిన్న రెండు విషయాలు జరిగినాయి. ఒకటి ఐఏఎస్ ఐపీఎస్ మీటింగ్ లో దిశానిర్దేశం చేసి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడింది ఏంటంటే, మా వాళ్ళు తప్పు చేసినా కానీ మాకు చెప్పండి, శిక్షిద్దాము, మేమే శిక్షిస్తాము, వాళ్ళు మా పార్టీని సస్పెండ్ చేస్తాము, యాక్షన్ తీసుకుందామని ఒకసారి చెప్తే ఒక వర్షన్ చెప్తే, మరో వెర్షన్ లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు రక్షణ లేదు, నా ప్రాణాన్ని అరించేస్తున్నారు, అరించేసేటట్టు ఉంది ఈ ప్రభుత్వం అని విమర్శలు చేస్తూ హైకోర్టుకి వెళ్ళడం చాలా వివాదాస్పదమైన నిర్ణయం అండి అది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్న నా వాయిస్ వినిపిస్తుంది కదండి? కంటిన్యూ చేయండి ప్లీజ్. నా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంతసేపు కూడా నాకు తిరుగులేదు, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అని కాకుండా ఈ రాష్ట్రానికి నేనే రాజుని, నేను 100 సంవత్సరాలు అధికారంలో ఉంటాను అన్న విధంగా, నా ఎంటుకు కూడా పీకలేరు, నా ఎంటుకు మీరందరూ ఎంతమంది కలిసినా ఎంటుకు పీకలేరు అన్న వ్యక్తి ఈ రోజున నా ప్రాణం లేపేసిలో ఉన్నారు, లేదా నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపేసిలో ఉన్నారు అని బేలతనంగా మాట్లాడుతున్నారంటే దాన్నే విధి వ్రాత అంటారు. లేదా జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే దేవుడి స్క్రిప్ట్ పని రాశాడు అంటారు. అధికారులు ఉన్నంతసేపు ఎర్రవేగిపోవడం, మీరు అధికారంలో ఉన్నంతసేపు ఎవరికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు, ఆ రోజున మీరు ప్రొవైడ్ చేస్తుంటే ఈ రోజు మీరు అడగడానికి వీలయ్యి ఉండేది. మీరు ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారా? ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ అవసరం లేదని తీసేశారు. లేదా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారా? లేదా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేదు, నీకులా కోర్టుకు వెళ్ళారా? ఆ రోజు అధికారంలో ఉన్నది ఎవరికి అవసరం లేదు, నాకే సెక్యూరిటీ, పోలీసులు అంతా నా చుట్టూనే ఉండాలి, నా ఇంటి చుట్టూనే ఉండాలి, నా చుట్టూనే ఉండాలని విర్రవీగారు. సచిన్ గారు ఆయన హైకోర్టుకి వెళ్ళిన దానిలో గతంలో తన మీద దాడులు జరిగిన కోడికత్తి దాడి అయితే ఏంటి, మొన్న జరిగిన గులకరాయ దాడి అయితే ఏదైతే ఉందో ఆ దాడిని దృష్టిలో పెట్టుకుని నాకు మీరు సెక్యూరిటీ కల్పించాలని కోరుతున్నారు. సార్ ఇక్కడ అది మొత్తం అది కూడా చెప్పుకుని వస్తాను సార్. నేను ఇప్పుడు ఆయనకున్న భయం ఏంటి? అసలు నిజంగా కోడికత్తి దాడి చేసినాడు అన్నది, నిజంగా కోడికత్తిలో సంపద అనేది ప్లాన్ అయ్యి ఉంటే మీరు ఏ రోజైనా కోర్టుకు వెళ్ళి అతను చేసిన హత్యని మీకు చెప్పడానికి, నిరూపించడానికి ప్రయత్నం చేశారా? ఏ రోజునైనా కోర్టుకు వెళ్ళారా? మీ వాంగ్మూలం ఇచ్చారా? లేదా వివేకానంద రెడ్డి గారు హత్య గురించి మీరు ఏదైనా కోర్టుకు వెళ్ళారు? ఏ రోజునైనా కానీ మీరు తొందరగా సిబిఐ ఎంక్వైరీకి వేసారా? లేదా వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారని అడగడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేశారా? లేదా మీ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు చంపిన ఎవరని నిరూపించడం కోసం, తెలుసుకోవడం కోసం మీరు ఏదైనా ప్రయత్నం చేశారా? అసలు మీ భయం ఏంటి? మీరు అసెంబ్లీలోకి ఏ రోజున వెళ్ళారా? నాకు తెలుసుంది అసెంబ్లీలో మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నారేమో, హాఫ్ అన్ అవర్ ముందు ఉంటారు బహుశా. మీరు ప్రమాణ స్వీకారానికి నేను లైవ్ లో చూసినంత వరకు నేను చూడడం తప్పు. అంతే అసెంబ్లీకి వెళ్లకుండా నాకు అసెంబ్లీలో రక్షణ లేదు, మీరు అధికారంలో ఉన్నప్పుడు పరదాలతో అటు తిరిగారు. ఇవాళ మా అధికారం పోయిన తర్వాత మీరు ప్రజల్లో తిరుగుతున్నారా? మీరేమో 4 రోజులేమో బెంగళూరు ప్యాలెస్ లో ఉంటున్నారు, 3 రోజులేమో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటున్నారు. ఈ ప్యాలెస్ లో ఉండడానికి సెక్యూరిటీ ఎందుకు సార్?
మీరు నిజంగా ప్రజల్లో తిరిగి ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజా ఉద్యమాలు తీస్తూ ఒక పోలవరం గురించి ఒక ప్రత్యేకవాద గురించి రాష్ట్రాలు జరుగుతున్న అప్పుల్లో ఉన్న దానికి ఎలాగ అప్పుల్లో బయటికి తీసుకురావడం దాని మీద ఉద్యమాలు తీసుకురావడం గురించి మీ ప్రజల్లో తిరుగుతుంటే ప్రతి రోజు 24 గంటల ప్రజల్లో ఉంటే ఖచ్చితంగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిందే. మీరు ప్యాలెస్లో ఉంటూ కోర్టులకి వెళ్ళడం ఏంటంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని, మీరు ప్యాలెస్లో ఉండడం కోసం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అయినా మీకు సెక్యూరిటీ లేదా? మీ సాక్షిలోనే వచ్చింది ఇవాళ చిత్తూరు 18 మంది ఎస్పీఎఫ్ అయితే స్పెషల్ ఫోర్స్ ఉందని. ఇంకా ఎంతమంది కావాలండి? సచిన్ గారు ఒకటి చెప్పండి. ఓకే, ఒకటి చెప్పండి. ఎస్ సచిన్ గారు ఒకటి చెప్పండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉన్న మాట వాస్తవా కాదా? ఎందుకంటే ఆయన మీద 2 సార్లు అటాక్ జరిగింది. పోనీ కోడికత్తి తీసేయండి, మొన్న మధ్య రాయి కూడా తగిలింది ఆయనకి. ప్రాణహాని ఎలా ఉందంటారు? ఆయనకి ఉందా లేదా? దీనిలో క్యాచ్ చెప్పండి మీరు. సార్, ఒక రాజకీయ నాయకుడు ప్రజల్లోకి తిరిగినప్పుడు, ప్రజల్లో తిరిగే నాయకుడు వెళ్ళేటప్పుడు చిన్న చిన్న గులకరాలు వేస్తారో, చెప్పులు ఇసురుతారు, రాళ్ళు ఇసురుతారు, పువ్వులు వేస్తారు, ముద్దులు ఎట్టుకుంటారు, కసురుతారు, గిల్లుతారు. ఇవన్నీ సహజం. అది ప్రాణహాని కాదండి. ప్రాణహాని అంటే సపోజ్ చంద్రబాబు నాయుడు గారు అలిపిరి వెళ్తుంటే ఇది బాంబులు ఇచ్చి లేపేయడానికి ప్రయత్నించేశారు, దాని ప్రాణహాని అంటారు. ప్రాణహాని అంటే ఇది వివేకానంద రెడ్డి గారిని గొడ్డలు ఇచ్చి పొడి చేశారు, దాని ప్రాణహాని అంటారు. ప్రాణహాని అంటే రంగాన్ని ప్రయత్నం చేస్తుంటే దాని ప్రాణహాని అంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి దగ్గర నుంచి ప్రాణహాని ఉంది? జనసేన నుంచి ఉందా? జనసేనకి అంతకు సీన్ లేదు. బీజేపీకి ఉందా? బీజేపీకి రాష్ట్రంలో అంత సీన్ లేదు, అంత పట్టించుకోదు. తెలుగుదేశానికి వైసీపీకి అన్యోన్యత ఎప్పుడూ ఉన్నదే, ఎవరో దాయిలేదు. మీరు ఒకరికొకరు కాపాడుకుంటూనే వస్తున్నారు. అది ఎక్కడి నుంచి ఉంది? సామాజిక వర్గాల వారిగానా మీకు వ్యతిరేక మీరు కాపులకు అంత సీన్ లేదు, దళితులకు అంత సీన్ లేదు, బీసీలకు అంత సీన్ లేదు. లేదా కమ్మారెడ్డి మధ్య మీ ఇద్దరి మధ్య అన్యోన్యత అట్లాగే ఉంది. ఎక్కడ ఏది చెడిపోలేదు. మీరు టీవీలో తీసుకోవడం తప్పించి మీరు లీగల్ గా యాక్షన్ తీసుకోరు. ఇంకెవరి దగ్గర నుంచి ఉంది? మీరు ఏమైనా అధికారంలో ఉన్నప్పుడు ఆ మధ్య ఏదో గంజాయి కంటైనర్లు అవి దొరికినాయి అంటారు. అటువంటి ఏమన్నా లిటిగేషన్ మీకు కానీ మీ వెనకాల ఉన్న వాళ్ళకి ఉన్నాయని భయం ఏమన్నా ఉందా? ఉంటే వాళ్ళు ఏదన్నా మాఫియా ఏదన్నా తెగవాడతారని భయం ఉందా? లేదా ఆ మధ్యన ఎక్కడో 3-4 కంటైనర్లు డబ్బులు దొరికిన రూమర్స్ వచ్చినాయి, నాకు వాస్తవాలు తెలియదు. కానీ అటువంటి ఏమన్నా మీ తలకు చూసుకుంటాయనే భయం ఏమైనా ఉందా? వాళ్ళు ఎవరైనా తిరగబాడతారని భయం ఉందా? లేదా మీరు చేసిన పాపాలు, మీరు ఒక రాజకీయ నాయకుడు అనుకుంటున్నాను, అధికారంలో మీరు చేయలేదని అనుకుంటున్నాను పాపాలు, మీరు చేసిన పాపాలు మీకు తిరగబాటు. ఓకే సచిన్ గారు, ఓకే మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మోకానంద్ సాగర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళటాన్ని తనకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం మీద నాకు అనుమానంగా ఉందని చెప్పడానికి మీరు ఎలా చూస్తారు? ఎస్ మోకానంద్ సాగర్ గారు, మీ వాయిస్ వినపడలేదండి. ఎస్, ప్రస్తుతంగా హైకోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి నాకు సెక్యూరిటీ తగ్గింది, ఈ ప్రభుత్వం మీద నాకు నమ్మకం లేదు, ఈ ప్రభుత్వం నాకు హాని చేయాలని చూస్తుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళటాన్ని మీరు ఎలా చూస్తారు? సార్, ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా మంది మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు ఉన్నాయి. కానీ ఎకాఎక్కి కోర్టుకు వెళ్ళే అవసరం ఈయనకి ఎందుకు వచ్చింది? కేంద్రానికి చెప్పొచ్చు కదా. ఈయన అక్కడ ఎంపీలు ఉన్నారు, కావాల్సినంత మంది ఎంపీలు ఉన్నారు. సార్, కేంద్రంకి వెళ్ళినా కేంద్రం మీతో ఫ్రెండ్ మీలో భాగస్వామ్యంగా ఉంది కదా, అక్కడ పని జరగదు కదా. కాదండి, కాదు, ఇది హైరార్కీ ప్రాసెస్ కదా. నిచ్చెన మెట్ల వ్యవస్థ ప్రజాస్వామ్యంలో కింద నుండి పైకి వెళ్ళాలి, పై నుండి కిందకి రావాలి. ఆ తర్వాత కదా కోర్టు మెట్లు తొక్కాల్సింది. అంటే కోర్టుకి వెళ్ళి నాకు ప్రాణహాని ఉందని అంత బేలతనంగా ఈ ముఖ్యమంత్రి ఎందుకు గావు కేకలు పెడుతున్నాడో అర్థం కావట్లేదు. అంటే దీంట్లో ఒక కుట్ర, ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసే కుట్ర ఆయన చాలా తొందరగా మొదలుపెట్టాడు. మాకేం అభ్యంతరం లేదు, కోర్టుకి వెళ్ళక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారిని అడిగినా మేము కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. Z+ సెక్యూరిటీ 58 మంది సిబ్బందితో ఆయన సెక్యూరిటీ చూస్తున్నారు. ఇంతకంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా గతంలో ఎక్కువ ఏమీ ఇవ్వలేదు ఎవరికైనా. అదే కానీ ఒకటి ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఇప్పటికీ నేనే ముఖ్యమంత్రిని, నాకు ఆ వైభోగం కావాలి, రాజు వెడలే అన్నట్టు నా చుట్టూ 100 మగతులు ఉండాలి, 1000 మంది ఉండాలి, 2000 మంది ఉండాలి, ఆ చెట్లు నరికేయాలి, ఆ బారికేడ్లు పెట్టాలి, పరదాలు కట్టాలి, ట్రాఫిక్ క్లియర్ చేయాలి అని ఆయన ఆ మాన్యాలో ఉండిపోయాడు. అందులో నుంచి బయటకు రావట్లేదు. ఆ మైండ్ చట్టం మార్చుకుంటే సరిపోతుంది. ఆయన మైండ్ లో ఏదో లోపం ఉంది, అందుకే ఇటువంటి దుందుడుకు చర్యలు చేస్తా ఉన్నాడు.
అంటే ఒకటి ఆనంద్ సాగర్ గారు ఒకటి, ఇప్పుడు ఈ పార్టీలతో సంబంధం లేకుండా అది వైసీపీ చేసినా, టీడీపీ చేసినా, జనసేన చేసినా, బీజేపీ చేసినా తప్పే. గడిచిన 50 రోజుల్లో కొన్ని సంఘటనలు అయితే జరిగినాయి, మనందరికీ తెలుసు, మనం తెల్లారులు ఇస్తే చూస్తున్నాం. కారణాలు ఏవైనా ఉండొచ్చు కాక, ఇలాంటి కారణాలు ఉన్నప్పుడు ఒక మాజీ సీఎంకి థ్రెడ్ ఉండే మాట వాస్తవం కదా, మరి వాళ్ళకి సరైన సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా. తప్పకుండా ప్రభుత్వానికి ఉంటుందండి. ఇక అదే అంటున్నా, ప్రభుత్వం తప్పు చేయకుండా, ప్రభుత్వం లోపం లేకుండా ఆయన కోర్టుకు వెళ్ళాడు. మీరు గమనించాలి ఇక్కడ విషయాన్ని. ఓకే, ఆయనకి సెక్యూరిటీ లేదా? ఇప్పుడు జెడ్ ప్లస్ సెక్యూరిటీ లేదా? ఎక్స్ట్రా సెక్యూరిటీ కావాలని వెళ్ళొచ్చు, తప్పు లేదు. కానీ అసలు సెక్యూరిటీ లేదు, నాకు ప్రాణహాని ఉంది అన్న ఆ వాదన ఆ విధంగా కోర్టులో తప్పుడు ఫిర్యాదు చేయడం తప్పని మేము చెప్తా ఉన్నాం. ఎక్స్ట్రా కావాలని అడగమనండి, ఇస్తారు, తప్పే ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, లోకేష్ గారు తీసుకున్నారు. మీరు తగ్గించారు అంటున్నారు, మీరు తగ్గించారు, ప్రభుత్వం తగ్గించింది అంటున్నారు. అదే సార్ ఇప్పుడు నేను మాట్లాడేది, ఇంతసేపు మాట్లాడేది అదే. మేము తగ్గించలేదు. ఏ మాజీ ముఖ్యమంత్రులకి రొటీన్ గా ఇచ్చేటటువంటి జెడ్ ప్లస్ సెక్యూరిటీ 58 మంది సిబ్బందితో ఇవ్వడం, ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని రెట్టింపు చేయమని అతను అడగకుండా అసలు నాకు సెక్యూరిటీ లేదు, నాకు ప్రాణహాని ఉందని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రాజకీయ నాయకులకు ప్రాణహాని ఉంటది, మేము కాదను. చంద్రబాబు నాయుడు గారిని కూడా గతంలో 16 క్లైమోర్ బాంబులతో అలిపిరి దగ్గర బాంబ్ బ్లాస్టింగ్ చేశారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే. దాన్ని మేము కాదనట్లేదు. నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగావా ఇది సరిపోదని? పోనీ కేంద్రానికన్నా విన్నవించావా? ఇక్కడ నాకు ఈ సెక్యూరిటీ సరిపోదు, నాకు థ్రెట్ ఉంది అని చెప్పి అడిగావా? అసలు నువ్వు ఒక ప్రొసీజర్ ఉంది కదా, ముఖ్యమంత్రి చేసావు కదా, ప్రొసీజర్ ఎందుకు పక్కన పెట్టి ఎకాఎక్కి కోర్టులోకి వెళ్తావు? ఒక ఎంప్లాయీ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకున్న తర్వాతే కోర్టు యాక్షన్ తీసుకుంటాం. లేదా ఆ ఎంప్లాయీని సస్పెండ్ చేస్తే ముందుగా ఎవరైతే డిపార్ట్మెంట్ హెడ్ ఉంటారో వాళ్ళకి అప్పీల్ చేసుకోవాలి, తర్వాత ట్రిబ్యునల్కి వెళ్ళాలి, అప్పుడు హైకోర్టుకి వెళ్ళాలి. ఇన్ని ఉంటాయి ప్రొసీజర్ అండి, ఇదంతా సిస్టమ్ ఉంటుంది. ఒక సిస్టమ్ తెలిసినటువంటి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి ఈ పెద్ద మనిషి ఎకాఎక్కి కోర్టుకెళ్ళి నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపుతారు అని గారాపం చేయడం ఏదైతే ఉందో అది చాలా చిలిపి చేస్తగా ఉంది, ఉందాగా లేదు అది. మేము ఇటువంటి చిల్లర ఐటమ్స్ మానుకోవాలని చెప్పి ఈ మాజీ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు కావాలా అడగండి, మేము ఇస్తాం. మా దృష్టిలో అయితే ఆయనకి ప్రాణహాని ఉన్నట్టుగా ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లేవు. ఆయన ముఠా కక్షలు ఏమన్నా ఉన్నాయేమో, ఆయన ఫ్యాక్షన్ కక్షలు ఏమన్నా ఉన్నాయేమో, ఆయన గతంలో చేసిన మంటల తాలూకు ప్రత్యర్థులు ఎవరైనా ఆయన మీద రివెంజ్ తీసుకుంటారేమో, అవి కూడా మాకేం తెలియవు. అటువంటిది ఏదన్నా ఉంటే ప్రభుత్వానికి చెప్పుకోవాలి, కేంద్ర ప్రభుత్వానికి చెప్పుకోవాలి, గవర్నర్కి తెలియజేయాలి, రాష్ట్రపతికి తెలియజేయాలి. అప్పుడు మీరు కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళా కూడా నిజాలు చెప్పండి. అక్కడ కోర్టులో అబద్ధాలు ఎందుకు ఫైల్ చేస్తారు? మీకు ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు వెళ్తారా? ఈజ్ దేర్ ఎనీ ప్రొవిజన్ కోర్టులో ఉందా? అటువంటి ప్రొవిజన్ ఉందా? లేదు కదా. లేనప్పుడు ఏ విధంగా వెళ్తారు కోర్టుకి మీరు? అటువంటి తప్పు ఇంకా ఎందుకు చేస్తున్నారు? కోర్టుకి వెళ్ళినా కూడా అది మళ్ళీ స్పీకర్కి ఏదైతే ఉందో తన విశిష్ట అధికారాలు స్పీకర్దే ఫైనల్ అవుద్ది అనుకోండి, అది వేరు. స్పీకర్ తీసుకెళ్ళాలి. ఒక శాసనసభ్యుడు అయినా శాసనసభ్యుడిగా స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళాలి. మరి మొన్న ఢిల్లీలో ఆయన రాష్ట్రపతి పాలన కావాలని ధర్నా చేసినప్పుడు ప్రాణహాని ఉందని ఎందుకు చెప్పలేదండి అక్కడ? అప్పుడు నాకు జెడ్ ప్లస్ ఈ సెక్యూరిటీ సరిపోదు, ఎక్స్ట్రా సెక్యూరిటీ. ఆయన ఢిల్లీ వెళ్ళింది ప్రజల కోసం, ఆయన ఢిల్లీ వెళ్ళింది ప్రజలకు మీద దాడి జరుగుతుందని వెళ్ళారు, ఆయన వ్యక్తిగతంగా లేదు. ఇప్పుడు అడిగింది ఆయనకి వ్యక్తిగతంగా, రెండింటికి తేడా ఉంది కదా. కాదు, రాష్ట్రపతి పాలన కావాలని వెళ్ళాడు. రాష్ట్రపతి పాలన అంటే అర్థం ఏంటండి? రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది, ఉంది అనే కదా. మరి అరాచకంగా ఉన్నప్పుడు, విఫలమైనప్పుడు ప్రజల తరపున నేను మాట్లాడుతున్నప్పుడు నాకు ప్రాణహాని కూడా ఉంది ఈ ప్రభుత్వం నుంచో లేకపోతే నా శత్రువుల నుంచో అని అప్పుడు అది కూడా మాట్లాడాలి కదా. 10 రోజుల ముందేమో నీకు ప్రాణహాని గుర్తు రాలేదా? 10 రోజుల తర్వాత అప్పుడే ప్రాణహాని గుర్తు వచ్చిందా? అంటే బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా ఒక సంచలనం మాట్లాడతాడు ఈయన. ఒకసారి జైలుకి వెళ్తాడు, ఒకసారి ఇంకో ముద్దాయి దగ్గరికి వెళ్తాడు, ఒకసారి ఇంకోటి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఇంకోటి ఏదో మాట్లాడతాడు. వెళ్ళడం, అక్కడ వారం రోజులు ఉండడం, రావడం, ఏదో ఒక సీన్ క్రియేట్ చేయడం, వెళ్ళిపోవడం. ఎందుకు వచ్చిన డ్రామా అండి? మీ కోడికత్తి డ్రామా, ఆ గులకరాయి డ్రామా. ఈ డ్రామాలు ఎందుకు ఆడుతున్నాడు అర్థం కావట్లా. నమ్మారో ప్రజలు గులకరాయి డ్రామాను మొన్న? ఒక్కసారి నమ్ముతారండి అబద్ధాన్ని. ఓకే ఆనంద్ గారు, ఎస్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మళ్ళీ వస్తా. రేగి లక్ష్మణరావు గారు ప్లీజ్ రెస్పాండ్.
నాగ్ గారు సార్ చెప్పండి. 23 సీట్లు వచ్చి మూలలో కూర్చున్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? ఎక్కడ ఆ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, నాకు దళితులపై దాడులు జరిగినప్పుడు, నాకు వీళ్ళు చెప్పినట్టుగా ఏ అభ్యర్థుల పేర్లైతే ఒక 4-5 చెప్తారో వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పరామర్శించలా? ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళా? ఎక్కడ దాక్కున్నారు అందరూ? 2 సంవత్సరాలు కరోనా టైంలో ఎక్కడ దాక్కున్నారు? ఎప్పుడు అడుగు పెట్టారు ఆంధ్రప్రదేశ్ లో? ఏం మాట్లాడతారు? ఈ రోజున వీళ్ళ అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే మేము ఎన్నిసార్లు ప్రజల్లోకి వెళ్ళాం? ఎన్నిసార్లు చేసిన తప్పుడు ఎంత కట్టాం? మేము చేసాం, వాళ్ళు చేస్తాం. అసలు మొహం తొంగి చూసారా? ఆంధ్రప్రదేశ్ కృష్ణవేణి గారు మీకు ఇస్తాను, ఆగండి. కృష్ణవేణి గారు మీకు ఇస్తాను. కరోనా టైంలో ఇంట్లో కృష్ణవేణి గారు మీకు ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి ఎస్ ఎస్ గారిని కృష్ణవేణి గారు మీరు ఆగండి. కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు ఎస్ ఎస్ కృష్ణవేణి గారు చాలా మాట్లాడతాం. కృష్ణవేణి గారు మీరు ఆగండి, నేను మీకు ఇస్తాను ప్లీజ్. మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి. Yes. వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి అలాగే గారు. కష్టం అధికారం చేసినా నుంచి కదా? కూడా బాధ్యతారహితంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్న చంద్రబాబు నాయుడు గాజులు తడుక్కున్నారా? అప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గాజులు తడుక్కున్నారా? ఎక్కువ మాట్లాడద్దు, చాలా ఎక్కువ మాట్లాడుతాను. సైలెంట్ కొనండి. జగన్మోహన్ రెడ్డి గారు Silent చీర కొనండి. కట్టుకుని కూర్చున్నాడా? తాడేపల్లి Silent ప్యాలెస్ లో. కొనండి. అధికార మీరు చీర నాయకుడు జాకెట్ పవన్ కళ్యాణ్ కట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి. చీర జాకెట్ కట్టుకునే అలవాటు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఉంది చీర జాకెట్ కట్టుకునే అలవాటు. ఎక్కువ మాట్లాడితే ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. Silent కొనండి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. నీ టర్న్ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. నీ టర్న్ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. మర్యాద ఇచ్చినట్టుగా ఇస్తా అంతే. ఆయన చీర జాకెట్ పంపిస్తావు కట్టుకోమని పవన్ కళ్యాణ్ సాగండి. చీర జాకెట్ ఇస్తావు మీకు ఇస్తాను నేను. ఆరంగుల సినిమాలో యాక్టింగ్ చేయడం కాదు. ఆరంగుల సినిమాలో యాక్టింగ్ చేయడం కాదు. చీర జాకెట్ ఇస్తావా? చీర జాకెట్ ఇస్తావా? ఇది కట్టుకోమనండి. పవన్ కళ్యాణ్ గారు ఆరంగులాగా యాక్ట్ చేస్తారు కదా సినిమాలో. ఒక ఆరంగులాగా కదా యాక్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్. ఆరంగులాగా కదా యాక్ట్ చేస్తారు. ఆరంగ యాక్టింగే కదా. ఆరంగ యాక్టింగే కదా. ఆరంగ యాక్టింగే కదా. ప్రజల్లో రాజకీయాలు కూడా ఆరంగ యాక్టింగ్ కదా. ఒక మగవాళ్ళగా రాజకీయం ఎప్పుడు చేశాడు? మగవాళ్ళగా ఎప్పుడు రాజకీయం చేశాడు? పాయింట్ మంచిది. మీరు ఎక్కువ మాట్లాడితే ఇంకెక్కువ మాట్లాడతాను నేను. మీరు ఎక్కువ మాట్లాడితే ఇంకా ఎక్కువ కృష్ణవేణి గారు వద్దు, వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. కృష్ణవేణి గారు దయచేసి వ్యక్తిగతంగా వెళ్ళొద్దు, మీకు ఇస్తాను నేను. ఎస్ 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 కృష్ణవేణి గారు దయచేసి ఆగండి. కృష్ణవేణి గారు దయచేసి ఆగండి, వ్యక్తిగతంగా వెళ్ళకండి. లక్ష్మణరావు గారు వ్యక్తిగతంగా వెళ్ళకండి ప్లీజ్. లక్ష్మణరావు గారు వ్యక్తిగతంగా వెళ్ళకండి. ఎస్ సబ్జెక్ట్ లోకి రండి దయచేసి. సబ్జెక్ట్ లోకి రండి. కృష్ణవేణి గారు ఒకటి కృష్ణవేణి గారు మనుషులు నచ్చగొట్టి మీకు నచ్చని మాట్లాడుతూ ఉంటారు కదా. సమాధానం చెప్పలేక ప్రాణహాని చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత డిబేట్ చాలా జరగాలి. డిబేట్ ముందుకు వెళ్ళాలనుకుంటే నోరు మూసుకుని మీకు టర్న్ వచ్చినప్పుడు రాగాల. లేదు రెచ్చగొడదాం అంటే కృష్ణవేణి గారు ఒక్క నిమిషం. నువ్వు నోరు మూసుకుని వ్యక్తిగతంగా వెళ్ళొద్దు సార్. లక్ష్మణరావు గారు ప్లీజ్. లక్ష్మణరావు గారు మహిళలతో అలా మాట్లాడద్దు దయచేసి. లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు ప్లీజ్ దయచేసి ఆగండి. లక్ష్మణరావు గారు సంయమనం పాటించండి. లక్ష్మణరావు గారు నా మాట వినండి. కృష్ణవేణి గారు మాట్లాడండి. మధ్యలో మీరు ఎందుకు రెచ్చగొడతారు? లక్ష్మణరావు గారు కృష్ణవేణి గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు చెప్పండి. లక్ష్మణరావు గారు ఒకటి చెప్తా వినండి. ఎవరు మధ్యలో మాట్లాడినా తప్పే. కృష్ణవేణి గారు మధ్యలో మాట్లాడిన తప్పే, మీరు మధ్యలో మాట్లాడిన తప్పే. ఎవరు టర్మ్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడాలి. కృష్ణవేణి గారు మీకు ఇస్తాను నేను, దయచేసి ఆగండి. పాత ఏమి తవ్వద్దు, మీకు ఇస్తాను, మీరు మాట్లాడండి. లక్ష్మణరావు గారు కంటిన్యూ. మీరు కూడా మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు. ఈ రోజే కాదు, గతంలో జరిగిందని కూడా. మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, హుందాగా ఉంటుంది. మీరు చెప్పింది కరెక్ట్, అది ప్లీజ్ కంటిన్యూ. కృష్ణవేణి గారు దయచేసి మీరు. నాగారు ఈ రోజున ఎవరికైనా రైట్స్ ఉన్నాయండి. అలా హైకోర్టుకి వెళ్తారా, సుప్రీంకోర్టుకి వెళ్తారా, నాకు భద్రత కావాలని ఎవరికైనా రైట్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అధికారం, మేము అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను చంపేస్తారు, నా మీద ఇచ్చ జరుగుతుందో, ఆయన నాకు ప్రొటెక్షన్ ఇవ్వనని అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి భద్రత పెంచాలి, ఆయన ఎవరో చంపడానికి చూస్తారని ఆయన మీద కూడా అన్నారు. సో మీరు ఎవరికైనా భద్రత కలపాలంటున్నాం.
ఎందుకు ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి, ఎందుకు లోకేష్ గారికి వెళ్ళాలి Yes, మీరు అన్న దానిలో పాయింట్ ఉంది. లక్ష్మణరావు గారు నా మాట వినండి, నా మాట వినండి. ఇక్కడ వాళ్ళు అనేది కూడా ఏంటంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత హోదా ఉందో, ఎంత సెక్యూరిటీ ఉందో అంత సెక్యూరిటీ ఇచ్చాం. దానిలో ఏం తగ్గించలేదు. ఇవ్వలేదండి నాగ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికాడ ఉన్నటువంటి వ్యక్తిగతమైన సిబ్బంది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ ఆర్గనైజ్డ్ సంస్థల ద్వారా ఆయన పెట్టుకున్నారు. గవర్నమెంట్ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రొవైడ్ చేయలేదు కాబట్టినే ఆయన హైకోర్టుకి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కాపలా కాసిన వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటువంటి వ్యక్తిగత సిబ్బంది కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెప్పించుకున్నారు. 60 మందిని ఈ రోజు 60 మందిని జగన్మోహన్ రెడ్డి గారు తెప్పించుకున్నారు. ప్రభుత్వ పరంగా ఒక్కరు కూడా ప్రొవైడ్ చేయలేదు. దానిగా తరపున మాకు ప్రొవైడ్ చేయండి అని అడిగారు. అది తప్ప ఎవరికైనా ఉంటాయి రైట్స్, నాకు ఉంటాయి, కృష్ణవేణి గారికి ఉంటది, ఆనంద్ సాగర్ గారికి ఉంటాయి, మీకు ఉంటే ఎవరికైనా ఉంటది. మనకు లైఫ్ థ్రెట్ ఉండేటప్పుడు ఖచ్చితంగా మనం అడుగుతాం, సార్ మాకు రక్షణ కల్పించండి అని. తప్పలేదు కదా అది. అంటే నాకు గారు ఈ రోజున ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు కదా, అప్పుడేం చేసాం, ఆ రోజుల్లో చేసిన అన్యాయాలన్నీ బయటకు వచ్చా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇదంతా ప్రజలు అనుకునే మాట. చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు అలిపురిలో జరిగినటువంటి ఈ ల్యాండ్ మైనింగ్ ఏదైతే యాక్సిడెంట్ ఉందో చంద్రబాబు నాయుడు గారే చేయించుకున్నారు. మళ్ళీ గెలవాలని చంద్రబాబు నాయుడు గారు నిజంగానే పేద చంద్రబాబు నాయుడు చచ్చిపోతారు కదా, దాని కాంట్రవర్సీ జరిగిన దాన్ని ఏదో అనాలని ప్రీ ప్లాన్ గా చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి లక్ష్మణరావు గారు. చేయాలనుకుంటే చచ్చిపోతారు కదా. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ వస్తాం. మీరు కంక్లూడ్ చేద్దరు. విమర్శలు ప్రతి విమర్శలు అంటే చాలా మంది ఒకరు మెచ్చుకుంటారు, ఒకరు తిడతారు, ఒకరు చేస్తారు. మీరు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. కృష్ణవేణి గారు రెస్పాండ్ అవ్వండి. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మధ్యలో మీడియాలో కృష్ణవేణి గారు జరిగిన దాని గురించి మాట్లాడద్దు, సబ్జెక్ట్లోకి రండి. ప్లీజ్ కంటిన్యూ ప్లీజ్. రైట్ కంటిన్యూ. జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెడ్ ఉందని కానండి హైకోర్టుకి వెళ్ళడం కానీ, అక్కడ వెళ్ళి కోర్టు నుంచి ప్రతిసారి ప్రతి విషయం మీద వెళ్ళడం, మొట్టికాయలు వేసుకుని రావడం, మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకోసారి కోర్టుకి వెళ్ళడం వీళ్ళకి ఆనవాయితీ అయిపోయిందండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూటమి ప్రభుత్వం అంతమొందించాలని ప్లాన్ చేయడానికి మాకు ఏం అవసరం చెప్పండి. ఎందుకంటే ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారు. ప్రభుత్వం అంతం చేయాలంటుంది అని అనలేదండి. మాకు సెక్యూరిటీ కావాలి, సెక్యూరిటీ పెంచండి. ఆయన మాట్లాడే విధానం అలాగే ఉందండి. లక్ష్మీనాథ్ గారు బొట్టు పెట్టి చెప్పకపోయినా ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మాట్లాడుతూ ఉన్నారు. ఏదో పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు మా కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంతమందించాల్సినటువంటి అవసరం కానీ అలాంటి గతంలో 150 సీట్లు తెచ్చుకుని సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అంటున్నారు. వాళ్ళేమో సింహం అంటారు ఆయన్ని, మీరేమో పిచ్చుకు అంటున్నారు. ఏంటి సింహం అయితే సెక్యూరిటీ కోరక్కర్లేదండి. సింహం అయితే ఎందుకు సెక్యూరిటీ కోరుతుంది? అదే పెద్ద రాజు, రాజ్యానికి భయపడక్కర్లా. అలాంటి సింహంలా తిరిగినటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. వైజాగ్ లో వీళ్ళు ఏం చేశారండి, కరెంటు తీసేస్తే మొత్తం రోడ్డు మీద వెళ్తుంటే పోలీసులు కూడా అడ్డంగా పెట్టించి అసలు ఒక్క ప్రజావాణి నిర్వహించడానికి వెళ్తుంటే రోడ్డుకి అడ్డంగా అర్ధరాత్రి నిర్బంధించేశారు రోడ్డు మీద. అయినా సరే సింహంలాగా ఆయన వెళ్ళారు. అర్ధరాత్రి 3 గంటలకి హోటల్ మీద దాడి చేపించారు. అయినా సరే కానీ ఆయన సింహంలో నిలబడి వచ్చారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రెక్కి నిర్వహించారు. అయినా సరే కానీ ఆయన అలా నిలబడ్డారు. వేల్డ్ బ్యాచ్ తో దాడులు చేయించారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద. అయినా సరే ఆయన ప్రజల్లో ఎప్పుడు నిత్యం తిరుగుతూనే ఉన్నారు. అదే సింహం పులి అంటే కనుక వేలేని సింహం అలాంటి బాబు గ్రామ సింహం అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు. సార్ నేను లక్ష్మీనాథ్ గారు నేను చెప్పేది ఇదండి, సింహానికి గ్రామ సింహానికి చాలా తేడా ఉంటది. ఆయన మాట్లాడే మాట కూడా కాదు కానీ నా బొచ్చు కూడా పేకలేరు అన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఎందుకు ఇంత అడలిపోతున్నారు అంటే కనుక ఆయనకి చాలా ఇల్లీగల్ లావాదేవీలు నడిచినాయి వీళ్ళ మంత్రుల మధ్య. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నది చాలా వినికిడి సార్. దీని మీద ఏవైనా గ్యాంగులు కానీ, మాఫియా గ్యాంగులు కానీ, ఎలాంటి వ్యక్తులనే వీళ్ళ మీద ఆధారాలు లేవు కదండి, ఆధారాలు లేవు కదా, ఆధారాలు లేవు కదా, ఎంక్వైరీ చేసుకోవాలి. దాని గురించి ఏంటి క్లారిటీ ఉండాలి కదా మా ప్రభుత్వానికి. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మీరు కంక్లూడ్ చేద్దరు కదండి, మా ప్రభుత్వం కూడా రెస్పాండ్ అవుతుంది. కాకపోతే వీళ్ళు ప్రతిసారి
మా ప్రభుత్వాన్ని నిందించడం అనేది కరెక్ట్ Yes, కాదండి. మీరు conclude ఎప్పుడు చేద్దురుగా నాగండి. మాట్లాడేటప్పుడు మళ్ళీ నేను వస్తా. involve అవ్వను. ఈ రోజు Yes. మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. అవసరం వచ్చింది అంటే ఎస్ ఎస్ కనుక ఎస్ మరి వస్తాను మీ దగ్గరికి, మీరు కంక్లూడ్ చేద్దరుగా నాగండి. అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అక్షర సత్యం గారు వాయిస్ వినబడుతుందా మీది? నాది మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది. అక్షర సత్యం గారు ఓకే ఓకే అక్షర సత్యం గారు తర్వాత చూద్దాం. మోకా ఆనంద్ సాగర్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. చెప్పండి సార్, చెప్పండి. కంక్లూడ్ చేయండి సార్, ఈరోజు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. కంక్లూడ్ ఏముందండి, ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేయడం వేరు, బుకాయించడం వేరు, బురద చల్లడం వేరు, ఉన్నది మాట్లాడడం వేరు. ఆయన సెక్యూరిటీ గతంలో ఆయన సొంత సెక్యూరిటీ పెట్టుకున్నారని చెప్తున్నారు. ఇప్పుడు పెట్టుకోమనండి సొంత సెక్యూరిటీ, దాంతో పాటు ఎక్స్ట్రా సెక్యూరిటీ కూడా తీసుకోమనండి. ఎవరు కాదంటారు? ఆయనకి అంత భయం వేస్తున్నప్పుడు, అంత ప్రాణ భయం ఉన్నప్పుడు, అంత బెంగ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి సెక్యూరిటీ తీసుకోమనండి. ఎవరు కాదంటారు? కానీ కోర్టుకు వెళ్ళి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం తప్పని మేము అంటాం. ముందు ప్రొసీజర్ గవర్నర్కి చెప్పండి. ప్రొసీజర్ ఉంది కదా, ప్రొసీజర్ లేకుండా మాట్లాడితే ఎలాగా? అలాగే ఒక పార్టీలో అధికార ప్రతినిధులు సొంత బాణి వినిపించరు, పార్టీ బాణి వినిపిస్తారని చెప్తున్నాడు తమ్ముడు లక్ష్మణ్. తమ్ముడు, నువ్వేమన్నా అధికార ప్రతినిధి చేసావా నీ పార్టీలో, జనసేనలో గతంలో? ఇప్పుడు నీ పార్టీలో ఏమైనా పదవి ఉందా? నీ పార్టీలే నిన్ను గుర్తించినప్పుడు నువ్వు చేసిన వీడియోలకి, నువ్వు మాట్లాడిన డిబేట్లకి ప్రభుత్వం ఎలా గుర్తిస్తుంది? నేను అరెస్ట్ చేయడానికో, నీ మీద కేసులు పెట్టడానికో, నీకు డిగ్రీ ఇవ్వడానికో? ఇవన్నీ మాట్లాడడం అది నీకు బాగా అనిపించొచ్చేమో, కానీ కుర్రాడు నేర్చుకో. కొంచెం చిన్న వయసు, పెద్దల ఆశీస్సులు ఉండాలి. పైకి రా. నువ్వు సాటి నావాడిగా నీకు చెప్తా ఉన్నా. ఉకాయించుకో. డిబేట్లలో 10 మంది మన డిబేట్లు చూస్తారు. పార్టీని పూర్తిగా కండు వేసుకుని భుజానికి ఎక్కించుకుని నువ్వు మానవతా విలువలను పక్కకు వదిలేసి నైతిక విలువలను పక్కన పెట్టేసి మాట్లాడితే సమంజసంగా ఉండదు. ఖచ్చితంగా 60 రోజుల్లో ఏ అరాచకం జరిగిందని యాగి చేస్తుంది ప్రభుత్వం అనేది మా ప్రశ్న. మాకు కొంత సమయం ఇవ్వమని అడిగేది ధర్మం. దాన్ని కూడా తప్పుపడితే ఎలాగా? ఇంకా బొడ్డు కూడా లేదు, బొడ్డు మీద తడారు లేదు, పురుటి కొంపు పోలేదు, ఇంకా హానిమూన్ పూర్తి కాలేదు. ఇన్ని చెప్పుకోవచ్చు ప్రభుత్వం పట్ల. కానీ ఇప్పుడే నువ్వు ఎప్పుడు 5 సంవత్సరాల తర్వాత మాట్లాడే మాటలు ఇప్పుడే మాట్లాడిస్తే రేపేం మాట్లాడతావు? దానికో కొన్ని మాటలు. ప్రభుత్వం మీ నాయకుడిని చంపాలని చూడటం లేదు, మీకు సెక్యూరిటీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, కానీ ప్రభుత్వాన్ని అడగలేదు. అది తప్పంటున్నాం మేము. మమ్మల్ని అడిగితే మేము ఇస్తాం. వీఆర్ రెడీ. అడగరా? హక్కుందని వెళ్ళిపోతారా? నువ్వు ఫస్ట్ ఎక్కడికి వెళ్తావు? పోలీస్ స్టేషన్కి వెళ్తావు. సరాసరి డిఎస్పీ దగ్గరికి వెళ్తావా, ఎస్పీ దగ్గరికి వెళ్తావా, లేదా కోర్టుకి వెళ్తావా? ఫస్ట్ నీకు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం పోలీస్ స్టేషన్ పోతాం. అలా ప్రభుత్వానికి చెప్పకుండా, గవర్నర్కి చెప్పకుండా కోర్టుకి వెళ్ళడం ఎందుకని? అది కరెక్టే కదా, రీజనబుల్ గానే మాట్లాడుతున్నాను కదా నేను. రూలు రైము తప్పి మాట్లాడలేదు కదా. అందుకని ఆయనకి సెక్యూరిటీ ఇవ్వడానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. ఎక్స్ట్రా సెక్యూరిటీ కూడా ఇస్తాం. ప్రభుత్వాన్ని గవర్నర్కి చెప్పమనండి, గవర్నర్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వమనండి, మీ నాయకుడిని తెలుసుకోమనండి. ప్రజాస్వామ్యం అంటే ఏంటో, నిచ్చిన మెట్ల వ్యవస్థ ప్రజాస్వామ్యం అంటే. ఒకేసారి కింద నుండి పైకి హై జంప్ చేయడానికి లేదు, లాంగ్ జంప్ చేయడానికి లేదు. మేము ఒక్కొక్క మెట్టు స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. ఇది సిస్టమ్ కదా. సిస్టమ్ ని వైలేట్ చేశారు 5 ఏళ్లు. ఇప్పుడు కూడా చేస్తామంటే ప్రతిపక్షం ఉంటే అది కుదరదు. మేము కరెక్ట్ సిస్టమ్ ని ఫాలో అవబోతున్నాం. ప్రజాస్వామ్యాన్ని 100% ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అంబేద్కర్ రాజ్యాన్ని 1000% ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. దానికి సహకరించాలి ప్రతిపక్షం. ప్రతిపక్షం కాని ప్రతిపక్షం మీది. ప్రతిపక్షం కాదు, సతిపక్షం, సతీ సమేత పక్షం మీది. ఆనంద్ సాగర్ గారు, రెడ్డి లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, రేపు కానీ ఎల్లుండి కానీ ఎస్సీ వర్గీకరణ పైన ఇచ్చిన స్టేట్మెంట్ పైన ఒక డిబేట్ పెట్టండి. ఆనంద్ సాగర్ గారిని, నన్ను, మిగతా వాళ్ళ ఎవరైనా ఎస్సీ క్యాండిడేట్ ని పిలవండి.
వీళ్ళు ఎంత దారుణం చేశారో ఎస్సీ వర్గీకరణలో చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ కావాలి, మందకృష్ణ అది వేరే సబ్జెక్ట్ సార్, అది సబ్జెక్ట్ పెడదాం, మాట్లాడదాం. ఇవాళ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మీరు ప్లీజ్. ఇవాళ దాని గురించి మాట్లాడదాం. కంక్లూడ్ చేయండి. నాకు నేనేమంటానంటే అన్నా వినమ్మా తమ్ముడు 40 ఏళ్ళుగా కుల ఉద్యమాల నుంచి వచ్చిన కుల పోరాట యోధుని నేను. నీ వయసు ఎంత? నా అనుభవం లేదు నీ వయసు. నేర్చుకో మమ్మల్ని చూసి. పార్టీలో ఉండి కూడా నా స్టాండ్ వినిపిస్తాం. నువ్వు కంగారు పడుకో, చూస్తావు. పార్టీలో ఉండి కూడా మా స్టాండ్ వినిపిస్తాం. నీకు తెలియదు నా గురించి పూర్తిగా. నువ్వు భవిష్యత్తులో చూస్తావు, కంగారు పడుకో. ఓకే 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 లక్ష్మణరావు గారు కంక్లూడ్. కరెక్టే మీరు అనేది కరెక్టే. మీరు చాలా అనుభవం, మిమ్మల్ని తక్కువ అనట్లా. నేను అనేది ఏంటంటే నాగ్ గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆయనకున్నటువంటి సెక్యూరిటీని తీసేసేటప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి అర్జీ పెట్టారు, పట్టుకోండి ప్రొవైడ్ చేయండి అని. వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టినే జగన్మోహన్ రెడ్డి గారు రోజున హైకోర్టుకి వెళ్ళారు. సో పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి హై సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు హైకోర్టుకి వెళ్తారు? అలాగే నేను చెప్పింది ఏంటంటే నాకు ఖచ్చితంగా అది ఎవరికైనా రానియండి, ఆపద అనేది ఎవరికైనా ఖచ్చితంగా వస్తుంది. లైఫ్ పెట్టుకునేటప్పుడు అది పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు నాయుడు గారా, లోకేష్ గారా, ఎవరికైనా సరే వచ్చేటప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించాలి, బాధ్యత మంది. ఎందుకంటే అటువంటి నాయకులు మనం కాపాడుకోవాలి. రేపు రాష్ట్ర రాజకీయాల్లో ఇటువంటి అందరూ ముఖ్యులు, ఈ ముఖ్యులు మనం కాపాడుకుంటేనే రాష్ట్ర భవిష్యత్తు ముందుకెళ్తది. అంతేగాని ఇది రాజకీయ పరంగా తీసుకున్నది కాదు కదా. కరెక్ట్. మనం రాజకీయంగా ఎన్నో విమర్శలు చేసుకోవచ్చు, మాట్లాడచ్చు, అది కాదు. ఒక వ్యక్తికి ఇబ్బంది ఉందన్నప్పుడు ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇవ్వాలి. లేదు మాకు చెప్తే మేము చేసేవాళ్ళం కదా అంటున్నారు అంతే గారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళకుండా జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళారని నేనైతే అనుకోవట్లా. ఇది డీజీపీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన తర్వాతే అదర్ వన్ స్టెప్ వేయడం జరిగింది. ఖచ్చితంగా ఏదైనా ఇప్పటికైనా ఇవ్వచ్చు కదా. సరే జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళారు, ప్రొవైడ్ చేయండి. ఇప్పుడు తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తీసుకుంటారు హైకోర్టు నుంచి, ఏముంది? ఓకే ఓకే కృష్ణవాణి గారు కంక్లూడ్ చేయండి. కృష్ణవాణి గారు కంక్లూడ్ చేయండి. మాట ఏంటంటే సార్ ఒక మాట చెప్పండి సార్. మాట్లాడండి చెప్పండి. మా తమ్ముడు లక్ష్మణ్ కోరిన విధంగా పరదాలు, బారికేడ్లు, లాఠీలు, తోటాలు తప్ప మీరు కోరుకున్న సెక్యూరిటీ అంతా కూడా ప్రొవైడ్ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వెరీ గుడ్. ఈ 58 మంది సరిపోలేదా? 50 మంది ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఖచ్చితంగా ఈ పరదాలు, లాఠీలు ఇవన్నీ ఉండవు, బారికేడ్లు అవన్నీ మాత్రం మేము ఇవ్వలేము. మేము అవి మీరు పెట్టుకోండి కావాలంటే, మాకు అభ్యంతరం లేదు. ఓకే 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 కృష్ణవాణి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. నిజమే అండి, మన సాగర్ గారు చెప్పినట్టు. సార్ లక్ష్మీనాథ్ గారు, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే చెట్లు కొట్టేస్తుంటారు, పరదాలు అడ్డు కట్టడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి కదా సార్. హెలికాప్టర్ లో మాత్రమే ఆయన తిరిగిన అలవాటు ఉంది. ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయాలంటే మా కూటమి ప్రభుత్వం అసలు అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు అప్పులు ఊబిలో కూరుకుపోయింది కాబట్టి ఇవన్నీ ప్రొవైడ్ చేయలేము. కాబట్టి 139 మందితో మాకు సెక్యూరిటీ ఉండేది సీఎం గా ఉన్నప్పుడు, అది తీసేసారి నాకు చెప్పకుండా అన్నారు సార్. ఆయన ముఖ్యమంత్రి హోదా అయిపోయిన తర్వాత తీసి పడేస్తారు కదండి, అదేమి కంటిన్యూ చేయడానికి ఉండదు. కాబట్టి ఇప్పుడు 59 మందితో ఏదైతే సెక్యూరిటీ ఉందో అది కూడా తీసేశారు. అది నానా యాగి చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదైతే మాత్రం పూర్తిగా తొలగించలేదు. ఆయనకు ఉండేటువంటి సెక్యూరిటీ ఆయనకు ఉంది. కాకపోతే ఏదో ఒకటి కల్చర్ చేయాలి. ప్రతిపక్ష నేతగా ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటారు. పెన్షన్ల గురించి నానా యాగి చేశారు. పెన్షన్లు కూడా 2వ తారీఖు ముగియకుండానే పెన్షన్లు అనేవి అందిస్తున్నాము. ఇవన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మొత్తం రాష్ట్రమే కుప్పకూలిపోద్దని వీళ్ళు నానా యాగి చేశారు. ఇవాళ మా కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక నింద వేయాలి, ఏదో ఒకటి చేయాలని చిన్న శిలాపలకం బద్దలు కొట్టిన దగ్గర నుంచి ఎవరైనా పలక బద్దలు కొట్టుకుంటున్న దగ్గర వరకు కూడా తీసుకొచ్చి నానా రచ్చ చేయడం తప్ప వైసీపీ నాయకులు చేసేటువంటి ప్రజలకి ఇంత పనికొచ్చే చెప్పండి. మీరు గ్రామ సభల మీద ఉపాధి హామీ పథకాల మీద ఎప్పుడు చేయబోతున్నారు? సభ ఎప్పుడు నిర్వహించబోతున్నారు? మరి మొక్కలు ఎప్పుడు నాటబోతున్నారు? ఏంటి దాని గురించి కంక్లూడ్ చేయండి ప్లీజ్. తొందరలోనే సార్, ఆగస్ట్ 15 తర్వాత 15th కి కొన్ని కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళు కొన్ని కార్యక్రమాలకి ఆగస్ట్ 15th
ఆ, ముఖ్య వేదికగా జరగబోతున్నాయి కాబట్టి ఆ తర్వాత నుంచి ఫర్దర్ గా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా జరుగుతుంది సార్. దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి తొందరలోనే షెడ్యూల్ కూడా మన ముందుకు ఓకే, వస్తుంది సార్. అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి. ఓకే ఓకే సార్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్మెంట్ అవ్వాల్సిన బాధ్యత అయితే 100% ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తీసుకుంది చేతుల్లోకి. మరి రానున్న రోజుల్లో ఎటువంటి స్టెప్స్ తీసుకుని ముందుకు వెళ్ళబోతుంది, ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు తన సహకారం అందిస్తుందో చూడాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.